महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమంలో రవి యోగిస్తున్నారు, షష్టమంలో కుజుడు యోగిస్తున్నారు, లాభంలో గురుడు యోగిస్తున్నారు. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, అలాగే లాభంలో గురుడు యొక్క సంచారం అక్కడ మనకు కనిపిస్తూ ఉందో చాలా వరకు కూడా రుణరోగ శత్రుస్థానమైన అంటే 6th house ఈజ్ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్, మార్స్ అండ్ సన్ ఈజ్ ప్లానెట్ ఆఫ్ ఫైటర్స్. 6వ ఇల్లు అనేది యుద్ధంలో ఉంటుంది. అలాగే రవి కుజులు కూడా క్షత్రియ గ్రహాలు, యుద్ధ గ్రహాలు కాబట్టి 6th హౌస్లో రెండు బాగా సెట్ అవుతే మీకు తగ్గ మంచి సమయుజ్జి దొరుకుతాడు. దేనికి అంటే ఏదైనా గొడవ పెట్టుకోవాలంటే మనకు సమయుజ్జి ఉండాలి. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏంటంటుంటారు చూసారా. రవి కుజుడు లాంటి వెరీ పవర్ఫుల్ ప్లానెట్, కుజుడు పైగా ఉచ్చులో ఉండగా రవితో కలిసి 6th ఉన్నారు. డెఫినెట్లీ ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో లేకపోతే ఏదైతే మీకు ప్రాబ్లమ్స్గా అనిపిస్తున్నాయో తప్పకుండా వాటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు మీకు గత 2 నెలలుగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్లో కొంతవరకు వాటిని మీరు ఓవర్కమ్ చేసి రావడానికి సంబంధించిన ఆ యొక్క డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని రవి కుజులు ఇవ్వటం వల్ల శత్రు విజయాన్ని పొందుతారు. తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మెరుగుదల రవి కుజుల వల్ల కనిపిస్తూ ఉంది. అలాగే కొంత మజిల్ రిలేటెడ్, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రవి కుజుల వల్ల ఈ రోగస్థానంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక చూస్తే కనుక వారం ప్రారంభం మనకి ఇక్కడ ఆది సోమవారాల్లో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ షష్టమ స్థానంలో రవి కుజుల యొక్క అపోజిషన్. కొన్ని ఖర్చులు అనేవి అది మెడికల్గానా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మనకు ఎదురవుతున్న సమస్యని సాల్వ్ చేసుకోవడానికి, అది ఆరోగ్యపరంగా అయినా వేరే పరంగా అయినా సరే సాల్వ్ చేసుకోవడానికైనా వీటికి సంబంధించిన విషయాల్లో ఒక ఆలోచన, ఖర్చు అనేది ఆది సోమవారాల్లో కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు యోగిస్తారు, అది చాలా మిత్రక్షేత్రం. బట్ రాశిలో కేతు ఉన్నారు. ఎడతెగని ఆలోచన అనేది మాత్రం ఇక్కడ మంగళ బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అది కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మీ రాశ్యాధిపతి షష్టమ స్థాన సంచారం ఉండటం వల్ల అప్పులకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అలాగే మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని డిఫీట్ చేయడానికి సంబంధించి కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఎఫర్ట్ పెడతారు, ఓవర్కమ్ అవుతారు. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానానికి సంబంధించి శని యొక్క వీక్షణ జరుగుతుంది. అష్టమ శని నడుస్తుంది. ఆరోగ్య పరిస్థితులు రీత్యానో, కుటుంబ పరిస్థితులు రీత్యానో ఏదో ఒక ఆలోచన ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి 7th హౌస్లో ఉన్నారు. ఆల్రెడీ 7th హౌస్లో ఉన్న బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రాహు కావచ్చు, ఎవరు కూడా యోగిచ్చే గ్రహాలు కాదు.
సో ఈ వ్యాపారానికి సంబంధించి సోగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కావచ్చు, అంతా కూడా పెద్ద అద్భుతమైన రిజల్ట్స్ అయితే మనకి కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా 7th హౌస్లో ఉన్నాడు. సో ఇక్కడ ఓకే, తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ రోజు మీరు చేసే పనుల్లో మీకు చాలా మంచి ఆత్మస్థైర్యాన్ని, విల్ పవర్ని ఇస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఏ పని మీద అయితే ముందుకెళ్తారో ఆ పనిని మీరు కాన్ఫిడెంట్గా చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. కానీ మ్యారిటల్ లైఫ్లో థర్డ్ పర్సన్స్ వల్ల అనవసరమైన డిస్ప్యూట్స్, అనవసరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రాశికి మేజర్గా ఏంటంటే ఇక్కడ శని యొక్క 8వ స్థాన సంచారం అస్సలు అనుకూలంగా లేదు. ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానీ, ఉద్యోగ పరిస్థితులు రీత్యా కావచ్చు, ఆర్థిక అండ్ ఫ్యామిలీ పొజిషన్కి సంబంధించి కావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ శనికి మాత్రం నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకుంటా, ప్రతి శనివారం శనికి 19 ప్రదక్షిణాలు చేసుకుంటా జాగ్రత్తగా ఈ అష్టమ శని దాటుకుంటా ముందుకుంటూ వెళ్ళడం. ఈ బుధ శుక్ర రాహుల యొక్క ఇది 7వ స్థానంలో అంత అనుకూలించట్లేదు. కాబట్టి వ్యాపారాన్ని, అటు మ్యారిటల్ లైఫ్ని, రావాల్సిన ఆపర్చునిటీస్ని కూడా ఇవి చేస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి తప్పకుండా శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.